అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది, ఈ వ్రత కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారు. ఈ రోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. పోలి కథను చదువుకుంటారు. అసలు ఈ పోలి ఎవరు, కథ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు, వ్రతాలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారు. ఈ రోజున మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులు దీపాలు వదులుతారు. పోలి కథను చదువుకుంటారు. అసలు ఈ పోలి ఎవరు, కథ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు. తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలిపాడ్యమిని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈ రోజున దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలిపాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గం కథను వింటారు. పోలి కథ. ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా 4 కోడలను పూజలు, వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్లేది. చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజ సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలికి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా చేసింది. కార్తీక మాసంలో చివరి అమావాస్య రోజున అత్త తన కోడలతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది. ఎన్ని అవంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్లు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళని కాకుండా పోలిని తీసుకెళ్తూ ఉంటే అత్త తోటి కోడళ్లు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకువెళ్లారు. పోలిపాడ్యమి రోజు 30 వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన ఫలితం, పుణ్యం లభిస్తుంది. ఈ రోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది. రేపటి తరానికి బతుకు భద్రతతో పాటు మన భారతీయ సనాతన ధర్మాన్ని కూడా నేర్పిద్దాం. లోక సమస్త సుఖినో భవంతు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.